నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జరుపుల రాధాకృష్ణ ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. మేడ్చల్ జిల్లా అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం. 4 బాలికలకు తీవ్ర గాయాలు. జగిత్యాల హనుమాన్ ఎలక్ట్రిక్ షాపులో నకిలీ పైపుల విక్రయం. ఆందోళన వ్యక్తం చేస్తున్న కొనుగోలుదారులు. బులెటిన్ అప్డేట్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కడతాల మండలంలో జరుపుల దశరథ నాయక్ తన దివంగత కుమారుడు జరుపుల రాధాకృష్ణ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 4 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల పేదలకు ఆర్థికంగా సామాజికంగా సేవలు అందిస్తూ మన్ననలు పొందారు. నేడు జరుపుల రాధాకృష్ణ 5వ వర్ధంతి సందర్భంగా రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా జరుపుల దశరథ నాయక్ కడతాల మండల కేంద్రంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి, షాద్ నగర్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్యలు పాల్గొన్నారు. రాధాకృష్ణ వర్ధంతి వేడుకల సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ట్రస్ట్ సేవలు మాటల్లో చెప్పలేనివి, వెలకట్టలేనివని ట్రస్ట్ వ్యవస్థాపకుడు జరుపుల దశరథ నాయక్ను ఉద్దేశించి కొనియాడారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు జరుపుల దశరథ నాయక్ మాట్లాడుతూ తన కుమారుణ్ణి ట్రస్ట్ సేవల రూపంలో ప్రజల గుండెల్లో చూసుకుంటున్నారని భావోద్వేగంతో తెలిపారు. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల కోసం ట్రస్ట్ నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున 6,85,000 ఆర్థిక సహాయం అందించారు. ట్రస్ట్ పేద మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. కడతాల మండల కేంద్రానికి చెందిన పాషా, హసీనా దంపతుల కుమారుడి చదువుల కోసం 2,75,000 ఖర్చుతో 10వ తరగతి వరకు విద్యను ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాం. తండాల్లో ఆలయాల అభివృద్ధి పెద్ద మొత్తంలో ఆర్థిక విరాళాలు అందిస్తున్నామన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో స్లాబ్ కూలి 4 తీవ్ర గాయాలయ్యాయి. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ సిబ్బంది మీడియాని లోనికి అనుమతించలేదు. విషయం బయటకు రాకుండా పక్కనే ఉన్న పల్లె రాజేశ్వర్ రెడ్డి నీలిమా హాస్పిటల్ కు గాయపడిన కార్మికులను తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కూలీలు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా పేర్కొంటున్నారు. జగిత్యాల పట్టణంలోని హనుమాన్ ఎలక్ట్రిక్ షాపులో నకిలీ పైపులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వినియోగదారుడు తాను కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి అవసరమైన ప్లంబింగ్ సామాగ్రిని ఇదే షాప్ నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అతను చెప్పిన వివరాల ప్రకారం ఆశీర్వాద్ కంపెనీకి చెందిన 25 పైపులు కొనుగోలు చేయగా నకిలీవి ఉన్నాయనే అనుమానంతో ప్లంబర్ను సంప్రదించగా వాటిలో 2 ఒరిజినల్, 3 నకిలీ అని తేలినట్లు సమాచారం. ఇక మిగిలిన పైపులు ఇప్పటికే ఇళ్ల నిర్మాణంలో వినియోగించబడినవిగా తెలిపారు. వినియోగదారుడు షాపు యజమానిని నిలదీయగా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపించారు. ఇదే షాప్ నుండి గత 6 నెలల క్రితం బ్రాండెడ్ కంపెనీకి చెందిన వైరింగ్ కోసం అడిగినప్పుడు అదే పేరుతో నకిలీ వైరింగ్ సరఫరా చేశారన్న ఆరోపణ కూడా ఒక వినియోగదారుడు చేసినట్టు తెలుస్తోంది. స్థానిక ప్రజలు ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు విజిలెన్స్, సేల్ ట్యాక్స్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నకిలీ సామానుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం లోపల కూడా ఎన్ని వేసినామో తెలియదు ఇప్పటి వరకు అంటే ఇతని దగ్గరికి పట్టుకొని వచ్చిన కంపెనీ ఎంప్లాయీ కూడా అది డూప్లికేట్ అని అన్నాడు. కంపెనీ ఎంప్లాయీ కూడా వచ్చి డూప్లికేట్ అవి మేము ఇప్పుడు స్కానింగ్ పంపించాను. 2 పంపిస్తే చూడండి, ఒకటి రిజల్ట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేస్తారు. లీగల్ టీం పంపిస్తే ఒకటి అంటే దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. మీకు చూపెడతాయి డూప్లికేటే కదా. చెప్తా ఆయన మనకు అవసరం లేదు. విషయం ఏంటంటే ఆయన ఏమంటుండే, ఈ 3 మేము అమ్మలే అంటాడు. మీరు అమ్మకపోతే వేరే దగ్గర కొన్ని నీ దగ్గరికి ఎందుకు తెస్తాం? వాడు డూప్లికేట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి పోతాం కదా. అంటే వీళ్ళ వ్యవహారం ఎట్లుంటుంది అంటే, మనం ఐటమ్ కొని తీసుకుపోతాం, అది డూప్లికేట్ అని తెలిసి వీళ్ళ దగ్గరికి వచ్చినాం అనుకో మాది కాదంటాడు. వాడు భయపడిపోవాలి. ఇప్పుడు ఇంకేం మాట్లాడుతుండు, ఏం చేసుకుంటూ వచ్చేసుకోపో, భయపడుతున్నావా మమ్మల్ని అని అంటుండు. అంటే వీళ్ళ రాను వీళ్ళ వ్యవస్థ ఎట్లా తయారవుతుంది, మన మీద వీళ్ళ దౌర్జన్యం ఎట్లా నడుతుంది, వీళ్ళ మొత్తం మోసపూరితం వీళ్ళ వ్యాపారాలు చూడండి. మన వ్యాపారాల్లో మన ఏది వస్తువు డూప్లికేట్, ఏది మంచిదని కస్టమర్ ఫుల్ గ్యారంటీ ఇస్తాం. దయచేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన వ్యాపారులు 10 రూపాయలు ఎక్కువ వ్యాపారులు మన వ్యాపారుల దగ్గరనే ఉండి. ఇంకొకటి ఏంటంటే, మన సంపాదన మొత్తం కూడా
ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. ఆ దిశగా కూడా ఆలోచించండి. మా లోకల్ వ్యాపారుల దగ్గర వస్తువు కొంటే 100% గ్యారంటీ, జవాబుదారీగా ఉంటుంది. ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకొని గ్యారంటీ వస్తువులే తెప్పించి అమ్ముతాడు. మీరు కూడా ప్రజలు ఆలోచించి ఇక నుండి ఈ లోకల్ వ్యాపారుల దగ్గరనే సామాన్ కొనుండి. ఇలా ఇది ఒక్కసారే కాదు, చాలా మందికి జరిగింది. చాలా ఇళ్లలో వైరింగ్ డూప్లికేట్ వచ్చినాయని చెప్పి నాకు కూడా కంప్లైంట్ వచ్చింది. వైరింగ్ ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఏ ఐటెం ఖరాబ్ అయినా తీసుకొచ్చి చూసి ఒక ఇంటికి నిర్మాణం కోసం మనం వాడే వస్తువు 100 సంవత్సరాలకు గ్యారంటీ. అలాంటి వస్తువు ఏడాది 2 సంవత్సరాలకే ఖరాబ్ అవుతుంది. అది కూడా మనం నిర్భయంగా అడగలేకపోతున్నాం. మన నిర్లక్ష్యం అనుకోరి, మీరు అధైర్యపడకూరి. ఖచ్చితంగా ప్రతి వస్తువుకు గ్యారెంటీ అడుగురి, ప్రతి ఒక్కరిని నిలదీయురి. ఇవేందన్న 15 పైపులు 5,325 రూపాయలు. ఇంకొక విషయం, వేరే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ దగ్గర ఎందుకు వస్తామండి మేము? మాకు ఏమవుతుంది చెప్పండి? వేరే వాళ్ళ దగ్గర డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాం? వాళ్ళకే ఇస్తాం కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో గ్రామస్తులు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. బస్ స్టేషన్ ఆవరణంలో వెంటనే పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బస్ స్టేషన్ ఆవరణంలో బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, పెట్రోల్ బంక్ నిర్మాణం అదేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పెట్రోల్ బంకు నిర్మాణం అనేది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా జరుగుతోన్న కార్యక్రమని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ బంకు నిర్మాణాన్ని నిలుపుదల చేయకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో తిరుగుబాటు తప్పదని, ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన యోగి వేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావుకు హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయ గాఢ సభ కళా దీక్షితులు హాల్ నందు శుక్రవారం డాక్టరేట్ అవార్డు బహుకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏది ముఖ్యం, ప్రజలు ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని చదివి వినిపించారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత గురించి వివరించారు. పేద ఆర్య వయసులు మరియు అన్ని కులాల వారికి తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వంటి కార్యక్రమాలను ఎన్నో చేశారని అన్నారు. బాధకరమైన విషయం ఏంటంటే ఈ హైదరాబాద్లో అపోలోలో కార్యాలు ఇస్తున్న చిన్న కొడుకు ఆయన ఏం చేశాడంటే 3 ఏళ్ల కిందట మ్యారేజ్ చేసుకుంటామని ఆలోచించిన వాడు మాకు తెలియకుండా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ హైదరాబాద్ వచ్చినామంటే నాకు కళ్ళనీళ్ళు వస్తాయి. కానీ మనం టీవీ వాళ్ళు మా బాధ చూసి నన్ను ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రాంలో నన్ను ప్రతి దాంట్లో పాల్గొనేటట్టు చేస్తున్నారు. కాబట్టి సభను అలంకరించే పెద్దలకు, ఇక్కడ సభా వేదికలో కూర్చున్న వారికి అందరికీ నా ధన్యవాదాలు. నేను చిన్నది చదువుతున్నాను.
ఏది ముఖ్యం అనేదానికి. చదువు కన్నా సంస్కారం ముఖ్యం, విద్య కన్నా వినయం ముఖ్యం, జాతి కన్నా నీతి ముఖ్యం, మతం కన్నా మానవత్వం ముఖ్యం, కులం కన్నా గుణం ముఖ్యం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం, ఫ్యాషన్ కన్నా కంపాషన్ ముఖ్యం, హిస్టరీ కన్నా ముఖ్యమా టీవీస్ ముఖ్యం, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. మనకన్నా మారల్స్ ముఖ్యం. అలాగే దీంట్లో ఇచ్చిన నీతి సూత్రాలు మీకు గమనించి ఉంటారు. పెద్దగా చెప్పకపోయినా నేను సింపుల్గా చెప్పాను. కాబట్టి మనం ప్రవర్తించే ప్రవర్తనలోనే ఉంది. మనకు డబ్బు ఇవ్వద్దు, సంపాదిస్తాం, రేపు వెళ్ళిపోద్ది. నేను కోట్లు ఉన్నాయి, కోట్లు కూడా ముగించుకున్నాను పిల్లల చదువుకోవాలి, రేపు మళ్ళా సంపాదించుకో. కానీ ఒక నీతి నిజాయితీని నేను కాపాడుకున్నా. ఈ పొద్దు మా ఊరిలో కొండపల్లి చిన్న సుబ్బారావు అంటే మాట మీద నిలబడతాడు, నిజాయితీ. ఇంకొక విషయం, ఈ నడమ నన్ను ఈ 4 ఏళ్లలో 9 సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వాటిల్లో మా అన్నగారని ఈయన కూడా కొన్నిట్లో ఉన్నారు. కాబట్టి మీ అందరు కోరేది ఏంటంటే, మన చేతనైతే మన జోలో 10 ఉంటే 2 సహాయం చేసిన వారికి ఆర్థిక వాళ్ళు మనకు ఆశిస్తారు కూడా, మన ఆశీర్వదిస్తారు కూడా. కాబట్టి మీ చేతనైంది కూడా మీరు చేయాల్సిందిగా మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీకు హైదరాబాద్లో జరిగిన విచారకరమైన ఒడిశాలో ఒక అమానుషమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువ జంటను కొందరు దుండగులు ఎద్దుల్లాగా కాడికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాయగడ జిల్లా కంజమాజిర గ్రామంలో ఈ యువకుడు స్థానిక సాంఘిక కట్టుబాట్లను అతిక్రమించి వివాహం చేసుకున్నారు. అందుకు శిక్షగా వారితో పొలం దున్నించారు. వారిని కాడికి కట్టి ఎద్దుల్లాగా పొలం దున్నుతూ ఉండగా కొందరు వ్యక్తులు వారిని కొడుతుండడం, ముళ్ళుకర్రతో పొడవడం వీడియోలో కనిపించింది. ఈ సంఘటనపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు అమానవీయమని, చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలో మరోసారి కుల వివక్ష మరియు సాంఘిక కట్టుబాట్ల పేరుతో జరుగుతున్న దారుణాలను గుర్తు చేసింది. ప్రేమించి వారిని పెళ్లి చేసుకున్నందుకు ఇలాంటి శిక్షలు విధించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుపుల రాధాకృష్ణ ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. మేడ్చల్ జిల్లా అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం. 4 బాలికలకు తీవ్ర గాయాలు. జగిత్యాల హనుమాన్ ఎలక్ట్రిక్ షాపులో నకిలీ పైపుల విక్రయం. ఆందోళన వ్యక్తం చేస్తున్న కొనుగోలుదారులు. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.